హాయ్ అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు మార్నింగ్ అయితే 5:30కి అలా లేచాను. ఎక్కువ వంటలు కాదు కదా, అందుకు 5:30కి అయితే లేచి అయితే ముందుగా ఫ్రెష్ అయితే కిచెన్లోకి వెళ్దామనేసి అనుకున్నాను. అంతలోకి ఒక ఫోన్ వచ్చింది మా హస్బెండ్కి. 6 అలా అవుతుంది అనుకుంటాను, 6:10 అలా అవుతుంది. ఆ టైంకి ఒక ఫోన్ వచ్చి ఆ ఫోన్ రాకపోతే మొత్తం మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఎందుకు ఏమైందంటే మా వీధిలో ఒక అతను చనిపోయారు. అతనికి 29 ఇయర్స్ ఉంటుంది. చిన్న ఏజే, కిడ్నీలు 2 పోయాయి. ఒక 10 డేస్ ముందు తెలిసింది మాకు, అంటే అతనికి బాగాలేదని. దాని తర్వాత మళ్ళీ బాగానే ఉంది, పర్వాలేదు, కొంచెం మెడిసిన్ వాడుతున్నారు అనేసి అన్నారు. కిడ్నీ ట్రాన్స్ఫర్ చేయాలి అన్నారు. వాళ్ళ మమ్మీ ఇస్తానా మానేస్తానా అనుకొని ఇంక మరి మొత్తానికి ఇవ్వలేదు. అసలు ఏ అలవాట్లు లేవట, చాలా మంచి అబ్బాయి అట. అసలు ఎందుకు అలా అయిందో దేవుడికే తెలియాలి. ఎందుకో ఈరోజు ఇలా అవ్వడం కొంచెం బాధగానే అనిపించింది. మన వీధిలో వాళ్ళు కదా, ఇంకేం చేస్తాను చెప్పండి. అలా అనుకొని ఇంక వంట స్టార్ట్ చేసేసరికి అయితే 9:30 అలా అయింది. ఇంక ముందైతే చేయకూడదు కదా, అందుకోసం అతను తీసుకువెళ్ళిన తర్వాత అయితే 9:30కి అయితే స్టార్ట్ చేశాను. పులిహోర కోసం అయితే బియ్యం కడిగేసి అయితే ముందు పొయ్యి మీద పెట్టేశాను. నిన్న నైట్ అయితే శనగలు నానబెట్టాను. అవి కూడా ఒక 5-6 విజిల్లు అయితే పెట్టించి ఉడికించాను. ఎప్పుడు కూడా వంట బేగ అయిపోతే పూజ కూడా బేగ అయిపోద్ది కదా. అయితే ఈరోజు కొంచెం లేట్ అవుతుందిలేండి. మా పూజ అయ్యేసరికి ఇంకే టైం అవుతుందో. ఇలా రైస్ ఒక సైడ్, ఇంకో సైడ్ కుక్కర్లో శనగలు అయితే పెట్టాను. ఇప్పుడు తాలికల కోసం అయితే బెల్లం అయితే వేస్తున్నాను. బెల్లంతో అయితే చాలా బాగా వస్తున్నాయి తాలికలు. నేను ముందు పంచదారతో చేసేదాన్ని. పంచదారతో చేసినప్పుడు తాలికలు విరిగిపోతుండేవి. ఇప్పుడు బెల్లంతో కాబట్టి చాలా చక్కగా వస్తున్నాయి విరగకుండా. ఇలా పిండి అయితే ఉక్కించి పక్కన అయితే పెట్టేశాను, కొంచెం చల్లవుతుంది అనేసి. కొమ్ము శనగలు అయితే ఉడికిపోయి ఇవైతే ఇప్పుడు పోపు అయితే పెట్టేశాను. ఒకటైతే కంప్లీట్ అయింది కంప్లీట్గా, అంటే శనగలు అయితే కంప్లీట్ అయిపోయాయి కదా. నెక్స్ట్ అయితే పులిహోర అయితే తాలింపు పెట్టాలి. పులిహోర కోసం పోపు అంతా రెడీ చేసుకుని అయితే ఇలా పులిహోర కూడా తాలింపు పెడుతున్నాను. మా విహాన్ బాబు స్కూల్లో కూడా వినాయకుని పెట్టి అయితే పూజ చేస్తారు. వాడైతే అక్కడ తీసుకెళ్ళమని ఏడుస్తున్నాడు. వాడిని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఎవరు లేరు. మా హస్బెండ్ అయితే వేరే దగ్గరికి వెళ్ళారు. వద్దు అంటే వెళ్తానని ఏడుస్తున్నాడు. అందుకోసం వాడిని స్కూల్కి దేపెట్టి అయితే వచ్చాను. ఇప్పుడు పులిహోర కూడా కలిపేసి ఇప్పుడు ఉండ్రాళ్ళు అయితే చేస్తున్నాను. ఈ ఉండ్రాళ్ళు తాలికలు చేసినప్పుడు ఒకళ్ళు హెల్ప్ ఉంటే చాలా బాగుంటుంది కదా. ఇంకా బూర్లు కలగా అనిపిస్తుంది నాకైతే. ఇవి కొంచెం టైం టేకెన్ కాబట్టి అలానే అనిపిస్తుంది. ఇప్పుడైతే తాలికలు చేశాను కదా, చాలా బాగా కుదిరింది. అంటే మనం టేస్ట్ చేయంగానే చూస్తే మనకు అర్థమైపోతుంది కదా. ఈ పాల తాలికలు ఫుల్ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసేయండి. పులిహోర అయితే చేశాను కదా, పులిహోర పాల తాలికలు. నిన్నైతే స్వామివారి కోసం అయితే లడ్డు అయితే చేశాను. ఫస్ట్ టైం చేశాను లడ్డు, చాలా బాగా కుదిరింది. ఇంకా పెసరపప్పు, సలివిడి, కొంచెం పంచామృతం కూడా చేశాను. ఇంకా కొమ్ము శనగలు అయితే ఉడకబెట్టాను కదా అవి. మొత్తం ప్రసాదాలు అయితే 6 రకాలు అయితే చేశాను, అంటే లడ్డుతో కలిపి. కొంతమంది ఇంకా చాలా రకాలు చేస్తారు పిండి వంటలు. నేనైతే ఎప్పుడు అన్ని చెయ్యలేదు. నేను ఎప్పుడు ఇవే చేస్తాను. ఇప్పుడైతే నేను రెడీ అవ్వాలి. టైం అయితే 10:45 అలా అవుతుంది. మావి మొత్తం పూజ గది అంతా కూడా సర్దుతున్నారు. నేనైతే ఇప్పుడు సారీ కట్టుకొని అయితే ఇప్పుడు పూజ గదిలోకి వెళ్ళాలి. ఇవన్నీ చేస్తున్నాను కానీ మనసు ఎక్కడో కొంచెం బాధగానే ఉంది. మార్నింగ్ అలా జరిగింది కదా అతనికి, కానీ ఏం చేస్తాం, ఇంకా ఎలా జరిగింది అలా జరుగుతుంది కదా. నేనైతే రెడీ అయిపోయాను. రెడీ అయిపోయి అయితే మామయ్య అయితే మొత్తం పూజ గది అంతా కూడా సర్దేశారు. దేవుణ్ణి పెట్టడం నుంచి పాలవిల్లు కట్టడం వరకు అంతా కూడా. దీపాలు కూడా రెడీగా ఉన్నాయి, అన్నీ కూడా సిద్ధం చేసి అయితే ఉంచారు. నేను జస్ట్ ప్రసాదాలు ఒకటే పెట్టాను. మా విహాన్ బాబు బొట్లు చూసారా, మా ఆయనవి, మా విహాన్ బాబువి, మా మావయ్య మొత్తం అందరూ కూడా బొట్లు పెట్టుకొని రెడీగా ఉన్నారు పూజ కోసం. నేనైతే వచ్చి ముందు మా మావయ్యలు దీపం వెలిగించిన తర్వాత నేను కూడా అయితే దీపం అయితే పెట్టాను. ఇక్కడ పూజ కూడా స్టార్ట్ అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఇలానే అవుతుంది పూజ. మామయ్య అయితే మొత్తం పాలు విల్లు ఇవన్నీ కూడా సర్దేసి ఉంచుతారు. కథ అయితే మాత్రం ఫోన్లో పెట్టేస్తాము. ఆ పంతులు గారు చదువుతారు కదా, సేమ్ అదే ప్రాసెస్లో అయితే మేము పూజ అయితే చేసుకుంటాం. మా పూజ అయితే కంప్లీట్ అయ్యేసరికి 12 అలా అయింది. పూజ అయిన వెంటనే అందరం కూడా పంచామృతం అయితే తాగాము. మా విహాన్ బాబుకి పంచామృతం అయితే చాలా బాగా నచ్చేసిందట. మీరు బాగా అబ్జర్వ్ చేసినట్టుగైతే మా విహాన్ బాబు బొట్లు చూడండి ఎంత బాగా పెట్టుకున్నాడో, మొత్తం అంతా పామేసుకొని ఎలా ఉన్నాడో. ఈసారి నేను ఒక్కదాన్నే కాదు బాయ్ చెప్పడం, మా విహాన్ బాబు బాయ్తో పాటు ఇంకొకడు కూడా ఇస్తున్నాడు మీకు.